కలుగుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వెస్ట్ బెంగాల్ అనే ప్రాంతంలో ఒక జంట ఉందంట. ఆ జంటను దేవుడు ప్రేమించి వారికి ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డకి 8 నెలలు వచ్చాయంట. వచ్చిన తర్వాత వీరికి అనిపించిందంట, మేము రీల్స్ చేసి ఫేమస్ అవ్వాలని చెప్పి అనిపించిందంట. కొంతమందికి ఉండేటటువంటి పిచ్చి ఏంటంటే, ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునే వరకు రీల్స్ చూడటంలో చాలామంది బిజీగా ఉంటారు. కొంతమందికి రీల్స్ చూడటం పిచ్చి అయితే, కొంతమందికి రీల్స్ చేయడము పిచ్చి. వీరికి కూడా అనిపించిందంట, మేము రీల్స్ చేసి పాపులర్ అవ్వాలని చెప్పి వారికి కూడా అనిపించిందంట. అనిపించినప్పుడు ఇప్పుడు వారికి iPhone 14 కావాలి. అది వచ్చిన కాలంలో జరిగిన సంఘటన ఇది. ఇప్పుడు ఫోన్ కావాలంటే వారికి ఖర్చు అవుతుంది, డబ్బులు కావాలి. ఇప్పుడు వారి దగ్గర డబ్బులు లేవు. కొంతమంది స్నేహితులను అడిగారంట, లేకపోతే ఎక్కడైనా లోన్ వస్తుందేమో అని చెప్పి వారు చాలా ప్రయత్నాలు చేశారంట. కానీ ఎక్కడ వారికి డబ్బులు దొరకలేదంట. దొరకకపోయేసరికి వారికి ఉన్నటువంటి 8 నెలల బిడ్డను అమ్మేసి ఆ డబ్బుతో వారు ఫోన్ కొనుక్కుని రీల్స్ చేస్తూ ఉన్నారంట. ఈ వార్త వారి నోట వీరి నోట పోలీసుల వరకు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వారు మొత్తానికి దగ్గరికి వచ్చి ఎక్కడ అమ్మేశారు, ఎలా అమ్మేశారు అన్నీ తెలుసుకుని మళ్ళీ వారి బిడ్డను తీసుకుని వచ్చి వారికి గట్టిగా బుద్ధి చెప్పి ఆ బిడ్డను వారికి మళ్ళీ ఇచ్చారంట. చాలామంది వస్తువుల కోసము పాకులాడేవారుగా, వస్తువుల కోసము తాపత్రయపడేవారుగా చాలామంది ఉంటున్నారు. వస్తువుల కోసం పరుగులు పెట్టేవారుగా చాలామంది ఉంటా ఉన్నారు. సృష్టికర్తను విడిచిపెట్టి, ఆ వస్తువుని సృజించిన దేవుణ్ణి విడిచిపెట్టి వస్తువులకి చాలా ప్రాధాన్యత, చాలా ప్రాముఖ్యత వస్తువులకి ఇస్తూ ఉన్నారు. యవనస్తుల్ని చూసినట్లయితే వారికి బైక్ కొనిస్తారా, అమ్మ నాన్న మీరు అప్పు చేసైనా సరే ఏం చేసైనా సరే నాకు బైక్ కొనాలి, ఒకవేళ కొనకపోతే అక్కడ దూకేస్తాను, ఇక్కడి నుంచి దూకేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, బండి లేకపోతే అసలు నాకు జీవితమే లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వస్తువులకే చాలా ప్రాధాన్యత ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాం. యేసు ప్రభువు కొండ మీద బోధించే సమయంలో పరలోక రాజ్యం యొక్క మర్మాలను గురించి, పరలోక రాజ్యం యొక్క సంగతులను గురించి ఆయన బోధిస్తూ ఒక మాట అంటాడు, ఈమెను మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి ఒక మాట అంటూ ఉన్నాడు. లోకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. లోతు భార్యను జ్ఞాపకము చేసుకున్నది. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు చెప్తా ఉన్నాడు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకు ఈమెను మనము జ్ఞాపకం చేసుకోవాలి? ఈమెమన్నా అవార్డులు రివార్డులు సంపాదించిందా, లేకపోతే దేవుని కొరకు ఈమెమన్నా గొప్ప కార్యాలు చేసిందా? ఎందుకు ఈమెను మనము జ్ఞాపకం చేసుకోవాలి అంటే, దేవుడు ఒక చెడ్డ ఉదాహరణ ఈమెను మన ముందు పెడతా ఉన్నాడు. మనకు ఉదాహరణ కోసం ఈమెని ఉంచుతా ఉన్నాడు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి అప్పుడప్పుడు పక్క వాళ్ళ పిల్లల్ని చూపించి, ఆ పిల్లల్ని చూడు ఎలా చదువుకుంటున్నారో, ఆ అమ్మాయిని చూడు ఎంత బాగా చదువుతుందో, నువ్వు చూడు ఎలా ఉన్నావో, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకో, వాళ్ళని చూసి నేర్చుకో అని చెప్పి మంచి ఉదాహరణలు తల్లిదండ్రులు చూపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి చెడ్డ ఉదాహరణలు కూడా చూపిస్తూ ఉంటారు. వారిని చూడు ఎలా ఉన్నారో, ఎవరిలా ఉన్న వారిలా మాత్రం ఉండకు అని చెప్పి చెడ్డ ఉదాహరణలు కూడా తల్లిదండ్రులు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి ఆమెను మనకి ఉదాహరణగా దేవుడు ఉంచుతా ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు, అబ్రహామా నువ్వు లేచి నీ ఇంటి వారిని, నీ తల్లిదండ్రులని, నీ బంధువులని అందరినీ కూడా విడిచిపెట్టి నేను నీకు చూపించేటటువంటి దేశానికి వెళ్ళు అని దేవుడు అబ్రహాముతో చెప్పిన తర్వాత ఇప్పుడు అబ్రహాము లేచి బయలుదేరుతాడు. బయలుదేరే సమయంలో లోతు అంటాడు, అయ్యా నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పేసి అంటాడు. నువ్వు దేవునితో నడిచిన వాడివి, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగిన వాడివి కాబట్టి నీతో పాటు నేను కూడా వస్తానని చెప్పి లోతు అంటా ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాముతో పాటు ఈ వ్యక్తి వెళ్తే దీవించబడతాడు అని తెలుసు, అబ్రహాముతో పాటు వెళ్తే ఆశీర్వాదం కలుగుతుందని కూడా తెలుసు. కాబట్టి అబ్రహాముతో అంటున్నాడు, నేను కూడా నీతో పాటు వస్తానని లోతు అంటా ఉన్నాడు. ఇప్పుడు లేచి వారు ప్రయాణమై వెళ్తా ఉన్నారు. నిజానికి మనం కూడా లోతు వలె ఆత్మీయులతో మనము సహవాసం చేసేవారిగా ఉండాలి. దేవుని వాక్యము సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. మనం కూడా పైకి ఎగరాలి అంటే, పైకి ఎగిరిన అనుభవం ఆత్మీయతలో ఎవరికైతే ఉంటుందో వారితో కలిసి మనము సహవాసము చేసేవారిగా ఉండాలి. ఆత్మీయులతో మనము సహవాసం చేస్తే వారి అనుభవాన్ని మనము కూడా
పొందుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాని లోకస్తులతో నువ్వు సహవాసం చేస్తే, లోకంలో మరి పాపంలో జీవించే వారితో, లోకంలో వారు కలిసిపోయి లోకస్తులుగా జీవించే వారితో సహవాసం చేస్తే మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ ఆత్మీయులతో మనము సహవాసం చేసేవారిగా ఉండాలి. ఇప్పుడు అబ్రహాము తన తండ్రిని విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, స్నేహితుల్ని, తన ఇంటి వారు అందరినీ కూడా విడిచిపెట్టి అబ్రహాము లేచి దేవుడు చూపించే దేశానికి ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు లోతు నేను కూడా వస్తానని చెప్పి అబ్రహాముతో పాటు లోతు కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే వారిద్దరూ చాలా దీవించబడ్డారు. ఇప్పుడు ఇద్దరు కూడా సమానంగానే వారు ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు ఆశీర్వదించబడిన తర్వాత వారిద్దరు ఉన్నటువంటి గొర్రెల కాపరులకి గొడవలు వస్తూ ఉన్నాయి. గొడవలు వచ్చే సమయంలో ఇప్పుడు అబ్రహాము ఒక ఆత్మీయుడు కాబట్టి ఆ వ్యక్తి ఆలోచన చేస్తూ ఉన్నాడు, నీకు నాకు గొడవలు రావడం అనేది మంచిది కాదు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. చాలామంది ఇంట్లో గొడవలు వచ్చాయనుకోండి, దాన్ని జ్ఞానం కలిగిన వారైతే, ఆత్మీయత ఉన్నవారు, దైవభయం ఉన్నవారు అయితే దాన్ని ఆ గొడవని చిన్నదాన్ని వారు పరిష్కరించుకుంటారు. ఇంట్లో గొడవ బయటికి వెళ్ళకుండా వారు ఇంట్లో మాత్రమే పరిష్కారము చేసుకుంటూ ఉంటారు. కొంచెం మంది ఏమో గొడవని పరిష్కారం చేసుకోకుండా అనుకుంటారు, ఇది ఎంతవరకు వస్తుందో చూద్దాము, ఈ గొడవ ఎంతవరకు వస్తుందో, ఈ సమస్య ఎంతవరకు వెళ్తుందో చూద్దామని చెప్పి కేసుల వరకు వెళ్ళే వరకు, రోడ్డు మీద అందరికీ నలుగురికి తెలిసి పరుగు పోయేంత వరకు, ఒక పెద్ద గోల్ అయ్యే వరకు సమస్యని వారు పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు. చిన్న గొడవలు కూడా పెద్ద గొడవలుగా చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అబ్రహాము ఒక ఆత్మీయత కలిగిన వ్యక్తిగా చెప్తా ఉన్నాడు. ఇంకా ఆ గొడవ గొర్రెల కాపర్లకి మధ్య జరుగుతుంది. నిజానికి లోతు అబ్రహాము వరకు కూడా గొడవ ఇంకా రాలేదు. అయినా కూడా అబ్రహాము చెప్తా ఉన్నాడు, లోతుని పిలిచి, లోతు నీకు నాకు ఈ గొడవ రాకూడదు, మనము ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, కానీ ఇలా ఒకరికొకరు పోట్లాడుకునేవారుగా, ఒకరికొకరు గొడవ పడేవారుగా మనం ఉండకూడదు. కాబట్టి ఇద్దరు కూడా కలిసి ఉంటే గొడవలు అవుతున్నాయి కాబట్టి నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళు, నేను మరో చోటుకి వెళ్తాను, ఇద్దరు కూడా విడిపోయి వేరు వేరు స్థలాల్లో మనము ఉందాము అని చెప్పేసి అబ్రహాము లోతుతో చెప్పాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత ఇప్పుడు లోతు సొదొమ గుమారాను చూసి ఆ పట్టణము అతని కంటికి ఎంతో పచ్చదిగా, ఎంతో అందమైనదిగా ఉండడాన్ని చూసి ఇంకా ప్రార్థన చేయకుండా, దేవుని సహాయము అడగకుండా, దేవుని చిత్తమా కాదా పట్టణానికి వెళ్ళడం అనేది ఏది అడగకుండా, దేవుని ఇష్టంతో పని లేకుండా తన సొంత నిర్ణయాన్ని తీసుకుని ఆ పట్టణానికి లోతు తన కుటుంబం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సొదొమ పట్టణము ఎలాంటిది అంటే బాయి వరుస కూడా లేకుండా బహు పాపము చేసినటువంటి పట్టణము. ఆ పట్టణం అంతా కూడా మరి పాపంతో నింపబడి ఉంది. ఇప్పుడు దేవుడు అనుకుంటా ఉన్నాడు, ఈ పట్టణాన్ని నేను నాశనం చేయాలి అని చెప్పి అగ్ని గంధకాలు ఆ పట్టణంలో కురిపించాలని దేవుడు అనుకుంటా ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడికి గుర్తొచ్చింది, అబ్రహాముకి గుర్తొచ్చింది. ఇప్పుడు అబ్రహాము బంధువైనటువంటి లోతు ఆ పట్టణంలో ఉన్నాడు కదా అని చెప్పి వెంటనే దేవుడికి గుర్తొచ్చింది. ఈ విషయము అబ్రహాముకి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే వాక్యము సెలవిస్తూ ఉంది, అబ్రహాము దేవుని స్నేహితుడు అని చెప్పి సెలవిస్తూ ఉంది. ఇప్పుడు స్నేహితుల మధ్యలో ఏమైనా సీక్రెట్లు ఉంటాయి చెప్పండి? ప్రతిదీ కూడా వారు మనసు విప్పి అన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. వారు దాచుకునే విషయాలు ఏది కూడా ఉండదు. ఇప్పుడు అబ్రహాము దేవునికి స్నేహితుడు కాబట్టి, అబ్రహాము దేవునికి దగ్గరగా జీవించాడు కాబట్టి, అబ్రహాము దేవునితో పాటు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ముందుగానే జరగబోయే సంగతి అబ్రహాముకి దేవుడు తెలియజేశాడు. మనం ఎప్పుడైతే దేవునితో దగ్గరగా ఉంటామో, ఎప్పుడైతే దేవునికి మనము సమీపంగా ఉంటామో, ఎప్పుడైతే మనము దేవునితో కలిసి నడుస్తామో అప్పుడు ముందుగానే జరగబోయే సంగతులన్నీ దేవుడు మనకి తెలియజేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ అబ్రహాముకి సంగతి తెలియజేసిన తర్వాత అబ్రహాము ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభు ఒకవేళ 50 మంది నీతిమంతులు కనుక ఆ పట్టణంలో ఉంటే వారి నిమిత్తము నువ్వు ఆ పట్టణాన్ని కాపాడతావా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ అక్కడ నిజానికి 50 మంది నీతిమంతులు లేరు, కనీసం ఒక 10 మంది నీతిమంతులు కూడా లేరు. కానీ అబ్రహాము యొక్క ప్రార్థన విని, అబ్రహాము దేవుడిని ఎంతగానో బతిమాలుకున్నప్పుడు ఆ ప్రార్థన విని మరి లోతు కూడా మరి నీతిమంతుడుగా జీవించాడు అని వాక్యంలో మనకు కనపడతా ఉంటుంది. కాబట్టి మరి లోతు కూడా నీతిగా జీవించాడు కాబట్టి వారిద్దరిని బట్టి మరి
దేవదూతల్ని, 2 దేవదూతల్ని దేవుడు వారి ఇంటికి, లోతు యొక్క ఇంటికి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఇప్పుడు దూతలు వెళ్ళి వారితో చెప్తా ఉన్నారు, మీరు వెంటనే బయలుదేరి సిద్ధపడి బయటికి రండి, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు కాబట్టి ఇక్కడ మీరు ఉండడం మంచిది కాదు, వెంటనే మీరు సిద్ధపడి బయటకు వచ్చేయండి అని చెప్పి దేవదూతలు చెప్తా ఉన్నారు. కానీ చెప్తా ఉంటే లోతు భార్య మాత్రం ఏం చేస్తుంది అంటే ఇంకా రాకుండా ఆమె తడువు చేస్తుంది. నిజానికి లోతు తడువు చేస్తున్నాడని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది, కానీ నిజానికి తడువు చేసేది లోతు కాదు, కానీ లోతు యొక్క భార్య తడువు చేస్తూ ఉంది. నిజానికి స్త్రీలు ఊరెళ్ళేటప్పుడు చూడండి, లగేజ్ అంతా కూడా సర్దుకుతూ ఉంటారు, ఏం పట్టుకెళ్ళాలి, మనతో పాటు ఏం కావాలని చెప్పి అన్ని పదే పదే చదువుతూ ఉంటారు. పురుషులు అంటారు కంగారు పెడతా ఉంటారు, కానీ స్త్రీలు మాత్రం ఒక 5 నిమిషాలు ఉండండి, ఒక 10 నిమిషాలు ఉండండి అని చెప్పి అన్ని చదువుతూ ఉంటారు. ఇంకా చదివాక మళ్ళీ అన్ని పెట్టానా లేదా అని చెప్పి ఇంకా ఇంట్లో కొంచెము తడువు చేస్తా ఉంటారు. బహుశా లోతు భార్య కూడా అలాగే తడువు చేస్తూ ఉంది. రమ్మని ఎంత చెప్పినా కూడా బతిమాల గారి చేతులు పట్టుకుని కూడా ఆమె రాకుండా ఇంకా వెనక్కి తిరిగి చూస్తుంది. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాము. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయన. చాలండి, లోతు భార్యని దేవదూతలు పిలుస్తూ ఉన్నారు. వారు చాలా బలవంతంగా బయటకు తీసుకుని వస్తూ ఉన్నారు, కానీ లోతు భార్య మాత్రము బయటకు రాకుండా ఇంకా వెనక్కి తిరిగి చూస్తూ ఉంది. నిజానికి బహుశా ఆమె తోట వేసుకుని ఉండొచ్చు, ఇంటి దగ్గర పూల మొక్కలు వేసుకుని ఉండొచ్చు. నా మొక్కలు ఏమైపోతున్నాయి, నా తోట ఏమైపోతుంది, నా ఇల్లు ఏమైపోతుంది అని చెప్పి ఇంటి వైపు ఆమె తిరిగి చూస్తూ ఉంది. లేకపోతే ఇంటి దగ్గర ఆమెకి ఏదైనా ఇష్టమైన వస్తువులు ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా బంగారం కానీ, ఒకవేళ ఆమెకి ఇష్టమైన వస్త్రాలు కానీ ఏదైనా ఇంటి దగ్గర ఉండొచ్చు. వాటి వైపు ఆమె తిరిగి చూస్తూ ఉంది, వెనక్కి చూస్తూ ఉంది. నిజానికి వెనక్కి ఆమెకి ఏ వస్తువు ఆమెని ఆకర్షించిందో తెలియదు, కానీ ఆమె వెనక్కి తిరిగి చూస్తా ఉంది. ఆమె సంగతిని మనం వాక్యంలో చూసినట్లయితే ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇవి ఈమె ఎవరికి ప్రాధాన్యత ఇస్తుందంటే సృష్టికి ఆధారమైనటువంటి దేవుడికి కాదు, లేకపోతే సృష్టికి మూలమైనటువంటి దేవుడికి కాదు, కానీ అన్ని సృజించిన దేవుడిని పక్కన పెట్టి దేన్ని ఈమె ప్రేమిస్తుంది అంటే వస్తువుల్ని ప్రేమిస్తూ ఉంది. వస్తువుల వైపు ఈమె చూసే వ్యక్తిగా ఉంది. కానీ మనం ఎన్ని వస్తువులు సంపాదించుకున్నా కూడా వాటిని విడిచిపెట్టి ఒక రోజున వెళ్ళాలి. కానీ స్త్రీలకి వస్తువులతో ఎంత అటాచ్మెంట్ ఉంటుందంటే దాని మీద చాలా ప్రేమ అనేది వస్తువుల మీద స్త్రీలకి ఏర్పడుతూ ఉంటుంది. ఈమె కూడా వస్తువులతో మరి ఆకర్షించబడింది, వాటి వైపు చూస్తా ఉంది. ఈమె దేన్ని ప్రేమిస్తుందంటే దేవుని కంటే వస్తువులు ఎక్కువగా ప్రేమించే వ్యక్తిగా ఉంది. ఈ రోజు నాకు దేవుని కంటే నువ్వు దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించడానికి లేదు. ఏ వస్తువైనా నీకు దేవుని తర్వాతే దేవుణ్ణి నువ్వు ఎక్కువగా ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ దేవుని కాకుండా నువ్వు ఏ వస్తువునైనా ప్రేమిస్తే లోతు భార్య వల్ల నువ్వు ఉప్పు స్తంభంగా నిర్జీవమైనటువంటి వస్తువుగా నువ్వు మారే అవకాశము ఉంది. నీ జీవితంలో నిర్జీవమైన వస్తువుగా మారడానికి వీల్లేదు, కానీ దేవుని ప్రేమించే వ్యక్తులుగా మనము ఉండాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చదువుదాము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలిచెను, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. కొత్త అంటే అందరికీ కూడా చాలా ఇష్టము. కొత్త ఇల్లు అంటే చాలా ఇష్టము, కొత్త కారు అంటే చాలా ఇష్టము, కొత్త బట్టలు అంటే చాలా ఇష్టము, ఇంకా కొత్త స్నేహితులు అంటే, కొత్త ప్లేస్ అంటే చాలా ఇష్టము. కొత్త అనే మాట మనకి చాలా ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీకు నూతన క్రియ చేయబోతున్నాను అంటున్నాడు. ఎడారిలో నేను నీళ్లను నదులను పారచేయుచున్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. మన పట్ల దేవుడు నూతనమైన క్రియ చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనము దేన్ని ప్రేమించాలి అంటే మనము వస్తువుని కాదు, దేవుడిని మనము ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని మనము ప్రేమించినప్పుడు నూతనమైన కార్యాలు మన జీవితంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి ఆయన చేసే కార్యాలను చూసి మనకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభా నువ్వు నన్ను ఎంతగా దీవిస్తున్నావు, ఎంతగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నావు, ప్రభా నేనంటే నీకు ఎంత ప్రేమ అని చెప్పి మనమే ఆశ్చర్య
ఆశ్చర్యపోయే రీతిలో ఒక్కొక్కసారి ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యాలు, నూతనకరమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేయబోతూ ఉన్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే వస్తువుల్ని కాదు, దేవుడిని మనము ప్రేమించేవారుగా ఉండాలి. వస్తువులకి కాదు మనం ప్రాధాన్యత, వాటిని అన్నిటినీ కూడా సృష్టించిన దేవుడికి, సృష్టికి మూల ఆధారమైనటువంటి దేవునికి మనము ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలి. కానీ లోతు భార్యను చూసినప్పుడు వస్తువులకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది, దేవునికి ఆమె ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఒక నిర్జీవమైపోయినటువంటి జీవితము ఆమె కలిగి ఉంది. కాబట్టి నిర్జీవమైన స్థితిలోకి, నిర్జీవమైన జీవితము మనకు కలిగి ఉండకూడదు. కానీ దేవుని ప్రేమించేవారుగా, నూతనమైన కార్యాలు మనము పొందుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా. రెండోదిగా మనము వాక్యంలో చూసినట్లయితే మన జీవితాల్లో మనము దేవుని వెంబడించే వారిగా ఉండాలి. మన జీవితంలో దేవుని యొక్క నిర్ణయాలను మనము తీసుకుని ఆయన ఇష్ట ప్రకారము మనము నడిచేవారిగా ఉండాలి. దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు మరి సౌలు తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి రాజుగా దేవుడు దావీదుని అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఈ విషయము సౌలుకి తెలిసింది. నా తర్వాత దావీదు రాజుగా ఉండబోతున్నాడు అనే విషయము సౌలుకి తెలిసిన తర్వాత ఇప్పుడు దావీదు మీద అతను విషపు చూపు నిలుపుతూ ఉన్నాడు. ఎంతగానో అతన్ని బాధించే వ్యక్తిగా ఉన్నాడు. నిజానికి దావీదుకు చాలా మంది శత్రువులు ఉన్నారు, కానీ వారందరిలోకి సౌలు మాత్రమే దావీదును బాగా బాధ పెట్టే వ్యక్తిగా, బాగా హింసించే వ్యక్తిగా ఉన్నాడు. నిజానికి కొండల్లో, లోయల్లో, ఎడారుల్లో, అడవుల్లో, గృహాల్లో అన్నింటిలో కూడా మరి దావీదును తరుముతూ అతన్ని చంపాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఒకనొక సమయంలో మరి సౌలు దావీదు చేతికి చిక్కాడు. చిక్కినప్పుడు ఆ పక్కన ఉన్న వారు అందరూ కూడా అంటూ ఉన్నారు, దేవుడే నీకు అవకాశం ఇచ్చాడు కాబట్టి దావీదు సౌలు నువ్వు చంపే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవడానికి దేవుడే నీకు అవకాశం ఇచ్చాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, ప్రభా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించు, నా శత్రువుల చేతిలో పడకుండా నన్ను తప్పించు, నన్ను కాపాడు, నా పక్షంగా నువ్వే యాచమాడు, నాకు న్యాయం తీర్చని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. కాబట్టి దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించి దేవుడే నీకు ఈ అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రాణాన్ని నువ్వు తీసేస్తే, సౌలుని చంపేస్తే ఇంక నీ ప్రాణము కాపాడబడుతుంది, నీకు ఇంకా ఏ హాని ఉండదు, ప్రాణభయంతో నువ్వు బ్రతకాల్సిన అవసరం ఉండదు. దేవుడే నీకు చక్కని అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి సౌలుని చంపే అని చెప్పి అందరూ కూడా చెప్తూ ఉన్నారు. చెప్పినప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఎంతమంది చెప్తున్నారంటే కరెక్టే చెప్తారు, ఎవరు కూడా తప్పు చెప్పరు. ఎంతమంది చెప్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్గా న్యాయమే, నేను ఈ పని చేయొచ్చు, ఇందులో తప్పేమీ లేదని చెప్పి కొంతమంది అనుకుంటా ఉంటారు, అంతమంది చెప్పేసరికి. కానీ దావీదు మాత్రం అంటా ఉన్నాడు, ఒక మాట అతను చెప్తా ఉన్నాడు. చూద్దాము. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం. దావీదు జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగులు కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనసునొచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకమును వినువాడు కనుక యెహోవా చేత అభిషేకుడైన నా ప్రభువునకు నేనే ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పెను. సరే, అందరూ చెప్తూ ఉన్నారు, ఇదే నీకు అవకాశము, చంపేయని చెప్పి అందరూ చెప్తూ ఉంటే దావీదు మాత్రం అంటా ఉన్నాడు, యెహోవా చేత అభిషేకము పొందిన వ్యక్తిని నేను చంపను అని చెప్పేసి అంటా ఉన్నాడు. నిజానికి దావీదు అనుకుంటున్నాడు, ఇతను దేవుని మనిషి కాబట్టి, దేవుని చేత అభిషేకం పొందినవాడు కాబట్టి ఇలాంటి వ్యక్తిని నేను చంపి దేవునికి విరోధంగా నేను పాపం చేయను అని అంటా ఉన్నాడు. సౌలును చూసినప్పుడు సౌలు నిజంగా దావీదుని ఎంతగానో బాధ పెట్టిన వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు తన
కుమార్తెను కూడా ఇచ్చి దావీదుకి వివాహం చేశాడు. వివాహం చేసేసరికి అందరూ అనుకుంటా ఉంటారు, కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడంటే నిజానికి దావీదు అంటే సౌలుకి ఎంతో ప్రేమ అని చెప్పి అనుకుంటా ఉంటారు. కానీ నిజానికి ప్రేమ ఉండి వివాహం చేయలేదు, కానీ కూతురికి ఇచ్చి వివాహం చేస్తే హెల్ప్ అవుతుంది కాబట్టి దావీదు దగ్గరగా ఉంటారు కాబట్టి చంపడం ఈజీ అవుతుంది అని చెప్పి కూతుర్ని ఇచ్చి వివాహం చేశాడు. ఎంతగానో చంపడానికి ఎంతగానో బాధించినప్పటికీ కూడా దావీదు అంటూ ఉన్నాడు, దేవుడి చేత అభిషేకం పొందిన వ్యక్తిని నేను చంపను అని చెప్పేసి అంటున్నాడు. పైగా ఒక వస్త్రపు చిన్న చెంగు మాత్రమే అతను కోసాడట. కోసిన తర్వాత దానికి కూడా దావీదు ఎంతో బాధపడిపోతా ఉన్నాడు. అయ్యో, ఈ చిన్న పని కూడా నేను చేసి ఉండాల్సింది కాదు, ఈ వస్త్రపు చెంగుని కూడా నేను కోసి ఉండాల్సింది కాదు అని చెప్పి చిన్న పనికి చాలా బాధపడిపోతా ఉన్నాడు. నిజానికి పీక కోసినంత బాధ వస్తుంది అతనికి, చిన్న వస్త్రపు చెంగు మాత్రమే కోస్తే. నిజానికి ఇంత బాధపడుతున్నాడు అంటే ఎంత మంచి మనసు ఉందో చూడండి దావీదుకి. నిజానికి ఆయనకి మేలు చేసే మనసు తప్ప కీడు చేసే మనసు ఏమాత్రము కూడా లేదు. కానీ మనమైతే ఒకరి గురించి ఒక మాటను తీసుకుని ఆ మాటని 110 మాటలుగా మార్చి ఆ మాటకి ఉన్న వాటిని లేని వాటిని మార్చి ఎన్నో బాధాకరంగా వాటిని మార్చి మాటల్ని చెబుతూ ఉంటాము. మన మాటల ద్వారా మన ప్రవర్తన ద్వారా ఎంతో మందిని పెడతా ఉంటాం. అయినా కూడా మనకి కొంచెమైనా బాధ కలుగుతుందా చెప్పండి? మన మాటల ద్వారా ఎంతమందిని బాధ పెట్టినా ఎంతమంది కీడు చేసినా మనకు మాత్రం ఏమీ బాధ అనిపించట్లేదంటే దేవుడి వాక్యం మనలో ఇంకా పని చేయట్లేదని అర్థము. దేవుని ఆత్మ మనలో ఇంకా సరిగా లేదని అర్థం. దేవుడిలో మనము సరి కాకపోయినప్పుడు ఇలాగే మనకి బాధ అనిపించదు, కానీ మనం ఇంకా ఇలానే జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడిలో మనం ఎప్పుడైతే సరి చేపడతామో, దేవుడికి మనం ఎప్పుడైతే ఇష్టలుగా జీవిస్తామో అలాంటప్పుడు మనకి ఎవరికి కూడా హాని చేయాలి అనే మనసు మనకి ఉండదు. దావీదు అనుకుంటా ఉన్నాడు, అయ్యో ఈ చిన్న పని కూడా నేను చేయాల్సింది కాదు అంటున్నాడు. అతని ప్రాణం కూడా తీయలేదు. అవకాశం వచ్చినా కూడా విడిచిపెట్టాడు. అవకాశం వచ్చినా పర్లేదు, విడిచిపెడతాను, దేవుడే నా పక్షంగా ఉండి నాకు న్యాయం తీరుస్తాడు, దేవుడే నన్ను కాపాడతాడు, అంతేగాని నేను ఆ వ్యక్తిని చంపాల్సిన అవసరము లేదని చెప్పి ఒక మంచి మార్గాన్ని దావీదు ఎన్నుకున్నాడు. నిజానికి మన ముందు 2 మార్గాలు కనపడతాయి. ఒకటేమో సులువుగా మనకి విశాలమైనటువంటి మార్గము, రెండోదేమో కొంచెము సంకుచితమైనటువంటి మార్గము. విశాలమైన మార్గం మనకి ఎలా ఉంటుంది అంటే ఆ మార్గంలో మనం ఏదైనా చేయొచ్చు, ఎలా అయినా మనం జీవించవచ్చు. రెండో మార్గం ఎలా ఉంటుంది అంటే ఆ మార్గంలో వెళ్ళినప్పుడు మనకి కష్టాలు వస్తాయి, మనకి శ్రమలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. కానీ ఇప్పుడు విశాలమైన మార్గంలో కనుక మనం వెళ్ళామనుకోండి, మనకి కష్టం ఏమీ రాదు, శ్రమ ఏమీ రాదు, మనకి నచ్చింది మనకి తోచింది మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది ఎలాంటి మార్గము అంటే చెడ్డ మార్గము, దేవునికి ఇష్టం లేనటువంటి మార్గము. ఇప్పుడు మనము సంకుచితమైన మార్గంలోకి వెళ్ళినప్పుడు ఆ మార్గంలో మనకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఏదైనా వస్తాయి, కానీ అన్నీ మనము భరించగలిగిన వారుగా ఉండాలి. ఇప్పుడు దావీదు అనుకుంటా ఉన్నాడు, నేను చెడ్డ మార్గంలో మాత్రము వెళ్ళను, దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని చెప్పి ఈ మార్గంలో నేను వెళ్ళి సౌలుని చెప్పి దేవుడికి విరోధంగా నేను పాపము చేయను, నేను ఈ మార్గంలోనే వెళ్తాను, ఒకవేళ దేవుడికి ఇష్టమైన మార్గంలోనే వెళ్తాను. ఆ మార్గంలో వెళ్ళినప్పుడు నాకు కష్టం వచ్చినా పర్లేదు, నాకు శ్రమ వచ్చినా పర్లేదు, ఏదొచ్చినా పర్లేదు, దేవుడే నన్ను కాపాడతాడు, దేవుడే నాకు సహాయకుడిగా ఉంటాడు అని చెప్పి దావీదు ఒక మంచి మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గంలో దావీదు ప్రయాణము చేశాడు. ఇప్పుడు ఎంతగా దేవుని కొరకు మంచి మార్గాన్ని ఎంచుకున్న దావీదుకి అన్యాయం జరిగిందో చెప్పండి. అతని సింహాసనము స్థిరపరచబడింది. దేవుడే దావీదు యొక్క కుమారుడిగా పిలువబడడానికి ఇష్టపడ్డాడు. ఒక గొప్ప ధన్యత అతనికి వచ్చింది. అంతేకాదు దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడిగా మారిపోయాడు. కాబట్టి మన జీవితంలో మంచి మార్గాన్ని మనము ఎంచుకుని వెళ్ళాలి. ఒకవేళ చెడ్డ మార్గంలో మనకి వెళ్తే మనకు అన్నీ కలిసి వస్తే మనకు అనుకున్నట్లుగా అయిపోతుంది, మనకి ఇబ్బంది ఏమో ఉండదు, కష్టం ఏమో ఉండదు అనుకున్నా కూడా అలాంటి మార్గంలో మనం వెళ్ళి దేవునికి దూరం అయ్యేవారుగా ఉండకూడదు. కానీ కష్టం వచ్చినా శ్రమ వచ్చినా దావీదు వలె మంచి మార్గాన్ని మనం ఎంచుకుని మన జీవితంలో విశ్వాసంతో ఒక మంచి మార్గంలో మనం నడిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఉందురు, ఇట్టి వారికి విముఖుడమై ఉండుము. చాలండి. పౌలు భక్తుడు దైవజనుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే, ఇట్టి
విముఖుడవై ఉండకము అని చెప్పి ఒక హెచ్చరిక తిమోతికి పౌలు చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు పిల్లలకి చెప్తూ ఉంటారు, కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే హాస్టల్కి వెళ్ళేటప్పుడు కానీ పిల్లలకి చెప్తూ ఉంటారు, ఫలానా వారితో కలిసి నువ్వు స్నేహం చేయకు, ఫలానా వారితో కలిసి నువ్వు తిరగకు, అలాంటి అబద్ధాలు ఆడేవారితో ఇలాంటి చెడ్డవారితో కలిసి నువ్వు స్నేహం చేయకు, వారితో కలిసి ఉండకు అని చెప్పి తల్లిదండ్రులు పిల్లలకి కొన్ని బాధ్యతలు కొన్ని మంచి చెప్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు దైవజనుడు అయినటువంటి పౌలు కూడా తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి చెప్తా ఉన్నాడు, ఇట్టి వారికి నువ్వు విముఖుడివై ఉండకము అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎలాంటి వారు అంటే పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ముందురు. అంటే పైకి భక్తి గలవారై ఉంటారు కానీ వారిలో శక్తి అనేది మాత్రము ఉండదు. పైకి భక్తి కలిగిన వారిగా జీవిస్తారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా కొంతమంది జీవితాలు ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు ఊసర వెళ్ళని చూసినప్పుడు అది ఎలా ఉంటుంది అంటే నిమిషానికి రంగులు మార్చేదిగా ఉంటుంది. అది రంగులు మారుస్తూ ఉంటుంది, ఒక రంగుతో అది జీవించదు కానీ నిమిషానికి ఒక రంగు, రోజుకు ఒక రంగు వేసుకుని జీవిస్తూ ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉంటారు అంటే భక్తి పరులము అని చెప్పుకుంటారు, దేవుని బిడ్డలం అని చెప్పుకుంటారు కానీ వారిలో మాత్రము శక్తి అనేది ఉండదు, దేవుని ప్రభావం అనేది వారిలో ఏమాత్రం కూడా మనకి కనిపించదు. ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడేమో మందిరానికి వచ్చిన తర్వాత దేవుల్లో భక్తి కలిగిన వారుగానే ఉంటారు, మందిరంలో ఉండవలసిన రీతిలోనే ఉంటారు. తర్వాత లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత లోకస్తులు వలె కలిసిపోయిన వారుగా ఉంటారు. కాబట్టి వారిలో ఏమాత్రం కూడా శక్తి అనేది లేదు. కాబట్టి అన్నిటికీ మనకి తేడా అనేది ఏమీ కూడా ఉండదు. దేవుని శక్తి, దేవుని ప్రభావం నీలో లేకపోతే అద్భుత కార్యాలు నీ జీవితంలో చూపించలేవు, దేవుని శక్తి కలిగిన కార్యాలు నీలో జరగవు. అప్పుడు అన్యులు అనుకుంటూ ఉంటారు, వీరు భక్తి కలిగిన వారే కానీ వీరు క్రైస్తవులే కానీ మనలాగే ఉన్నారు, వీరికి మాకు పెద్ద తేడా ఏమీ లేదని చెప్పి వారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనము క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము, రక్షణ పొందిన వారమని చెప్పుకుంటున్నాము, దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము కానీ దేవుని శక్తి మనలో లేదు, దేవుని ప్రభావంతో మనం నింపబడి లేము. అందుకే అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పును. మనము సాక్షులుగా ఉండాలి అంటే మనలో శక్తి ఉండాలి. మనం ఈ లోకంలో దేవుని కొరకు వెలిగింపబడాలి అంటే, ఈ లోకంలో దేవుని కొరకు మనం ఉప్పులా ఉండాలి అంటే మనలో పరిశుద్ధాత్మ శక్తి అనేది ఉండాలి. దేవుని శక్తితో మనం నింపబడిన వారిగా ఉండాలి. కానీ చాలామంది దేవుని బిడ్డలుగానే బ్రతుకుతున్నారు కానీ దేవుని శక్తి వారిలో లేదు, దేవుని ప్రభావంతో వారు నింపబడి లేరు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు ఈ లోకంలో నాకు సాక్షులై ఉండాలి అంటే, నా కార్యాలను ఇతరులకు మీరు చూపించే వారిగా ఉండాలి అంటే, ఈ లోకంలో నా కొరకు మీరు వెలుగుగా జీవించాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి మీలోకి రావాలి. మీలోకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు మీరు నాకు భూదిగంతముల వరకు కూడా మీరు సాక్షులై ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని కొరకు మనం శక్తి కలిగిన వారిగా ఉండాలి. ఏదో మందిరానికి వస్తున్నామని చెప్పి దేవుని బిడ్డలమని చెప్పి దేవునికి దూరమైన జీవితాలు మనం కలిగి ఉండకూడదు. లేకపోతే ఇంకా శక్తి లేకుండా ఏదో పై భక్తి మాత్రమే చేస్తూ మనల్ని మనము మోసపరుచుకునే వారిగా ఉండకూడదు. కానీ అన్యుల వల్ల మనము ఉంటే వారికి మనకి తేడా ఏమి ఉండదు. కాబట్టి మనము వారిలో ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. దేవుని కొరకు మనం ఈ లోకంలో ప్రకాశించే వారిగా ఉండాలి. దేవుని సువాసన ఈ లోకంలో మనము వెదజల్లే వారిగా ఉండాలి. దేవుని శక్తితో మనం నింపబడి ఆయన ప్రభావంతో నింపబడి ఆయన అద్భుత కార్యాన్ని లోకంలో మనము చూపించే వారిగా మనము ఉండాలి. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము.